గుంటూరులో సభాపతి కోడెల శివప్రసాదరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తీసుకెళ్లినటువంటి సంఘటన అది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, నర్సెస్ కావచ్చు, పోలీసులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, రైతులు కావచ్చు, దళితులు కావచ్చు, మొత్తానికి కూడా ఈ రోజున ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, విభజన సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో, హామీలు నెరవేర్చకపోవడం ఎంత ఉందో అన్నీ కూడా మోస్తూనే చేసినటువంటి ఈ కార్యక్రమాలకి ప్రజలు తప్పకుండా వేస్తారు. కానీ వైసీపీని హెచ్చరిస్తున్నా నేను, మీరు చేస్తున్న పనులు మీకు నష్టం చేస్తాయి. అవాకులు చవాకులు మానేసి వాస్తవాలతో మీరు ప్రజల్లోకి రండి. మేము కూడా చెప్తాం వాస్తవాలే. రాబోయే రోజుల్లో ఇలాంటి జరిగే ప్రమాదం ఉందని కూడా నేను హెచ్చరిస్తున్న యంత్రాంగాన్ని, ప్రజలకు కూడా నేను తెలియజేసుకోండి, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇలాంటి అరాచక శక్తుల నుంచి. కొంతమంది కేవలం మా పార్టీకి సంబంధించిన వ్యవహారం, అది మా పార్టీ డేటా లోకేష్ గారు. అవును. అయితే వాళ్ళు ఏమంటారంటే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ 3,50,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితాలు, ఆధార్ కార్డు నెంబర్లు అన్నీ ఉన్నాయి. పార్టీ సభ్యత్వానికి ఓటర్ డేటాకి సంబంధం ఎట్లా వస్తుంది? నీకు ఏదైనా ఒకటి ఉంది కదా, ఇది తెలంగాణకు సంబంధించింది కాదు, వైసీపీ సంబంధించింది కాదు. వైసీపీ కంప్లైంట్ ఇవ్వటం ఏంటి? కంప్లైంట్ మీద ఓవర్ యాక్షన్ ఏంటి తెలంగాణ ప్రభుత్వానికి? ఇప్పుడు మొన్న ఒక మర్డర్ జరిగింది, ఇక్కడికి వచ్చి పెట్టారు, శవాన్ని పట్టుకున్నారు. ఇక్కడ వెంటనే కేసు రిఫర్ చేశారు ఇక్కడికి. అట్లాగే ఎక్కడ సంఘటన ఉంటుందో లేకపోతే ఎక్కడ కంప్లైంట్ అక్కడ కేసు రిఫర్ చేయాలి. వాళ్ళు మేదేసుకొని ఓవర్ యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా. పైగా హైదరాబాద్ ఈజ్ ఏ కామన్ క్యాపిటల్ ఫర్ 10 years. మాకు అక్కడ హక్కు ఉంది. మా పోలీసులు అరెస్ట్ చేస్తాము. అలా ఆయన వీసీ సజ్జనార్ ఆయన మాట్లాడితే ఆఫీసర్ లాగా నేను చూడలే, రాజకీయ నాయకుడిలాగా మాట్లాడుతున్నాడు. ఇది నేను ఒకటి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది చంద్రబాబు సమస్య కాదు, అసలు 5 కోట్ల మంది సమస్య కూడా. అంత ఓవరాక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు రిఫర్ చేయండి. ఇప్పుడు మేము ఎప్పుడు చెప్తుంటా నేను, తెలుగు వాళ్ళము భౌతికంగా విడిపోయాము, మనసులు కలిసే ఉంటాయి, డెవలప్మెంట్ కూడా కలిసే చేసుకోవాలి. ఎందుకంటే సమస్యలు కలిసే ఉన్నాయి. ఒక నీటి విషయం కావచ్చు, ఒక పవర్ విషయం కావచ్చు, 9th 10th షెడ్యూల్ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, లేకపోతే ఢిల్లీలో ఆస్తుల విషయం కావచ్చు, అన్ని కామన్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మాకు కొంచెం ఎక్కువ నష్టం జరిగినా వాళ్ళకి నష్టం జరుగుతుంది, ముఖ్యంగా ప్రజలకు నష్టం జరుగుతుంది. ఈ కూర్చొని సమస్యల పరిష్కారం చేయాలి తప్పితే నా మీద ఈయన మీద కోపం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించుకొని భస్మాసుర హస్తంలాగా ఉంటుందని కూడా కనుక్కోవాలి వాళ్ళు. ఇప్పుడు పరిపాలన ఇక్కడ ఉన్నా, నేను చెప్పాను ఇందాక, కామన్ క్యాపిటల్. అక్కడ కామన్ క్యాపిటల్ ఉన్న తర్వాత వాళ్ళకెంత రైట్ ఉంటుందో మనకెంత రైట్ ఉంటుంది. అంత మాత్రం చేత అక్కడ ఆస్తులు ఉండకూడదని, అక్కడ ఆఫీసులు ఉండకూడదని, అక్కడ మా సంబంధించిన సమాచారం ఉండకూడదని ఎట్లా చెప్తారు? మరి సవరు దీనివల్ల నష్టం జరగల ఏపీ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఉద్దేశం మంచిది కాదు వాళ్ళది. అంటే ఏదైనా అవకాశం ఉంటే నష్టం చేస్తారన్నమాట, అది తెలుస్తోంది. అది ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలు ఈ రకంగా విద్వేషంతో నష్టం చేయాలని వాళ్ళు అనుకోవడం కరెక్ట్ కాదు. అంటే వాళ్ళ ప్రభుత్వం స్పందించింది, కానీ మన ప్రభుత్వం స్పందించి వాళ్ళ మీద కేసు పెట్టింది కదా. ఏదైతే మన డేటా చోరీ చేస్తున్నారు కదా, కోర్టులో కేసు వేశారు. అవన్నీ అప్పుడు సమాధానం చెప్పాం కదా అప్పుడు. ఎనీ క్వశ్చన్స్? రాలేదు కదా, డిస్కషన్ రాలేదు కదా, వస్తుంది వచ్చినప్పుడు మాట్లాడదాం. పార్లమెంట్కి అయితే లేదు, మిగతా ఎక్కడ అనేది మాట్లాడుతున్నాం. ఊరికి వాళ్ళు ఏదో ఫంక్షన్ అంటే ఇన్వైట్ చేయడానికి వచ్చాడు, అప్పుడు చేసి నేను వస్తానంటే అది ఇప్పుడు వస్తాను కూర్చున్నావు. ఓకే, సభ్యుడు నర్సరావుపేటలో మా అబ్బాయిని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నాను.
నర్సరావుపేట అవన్నీ నేను చేసేది కాదు, ఎవరు మాట్లాడుతుంటారు. ఇది చివరికి చేయాల్సింది చంద్రబాబు గారు చేయాలి కదా. అదే సార్ మీ అభిప్రాయం. నా అభిప్రాయం ఉంది, నా అభిప్రాయం ఏదైనా ఉంటే ఆయన అడిగినప్పుడు చెబుదాం. రెండిట్లో మీ ఆప్షన్ ఏంటి సార్? నర్సరావుపేట, దత్తూరు. ఇంకా అది కూడా మరి చెప్పాను కదా, నేను ఒకటైతే 2 నియోజకవర్గాల్ని ఎవరిని పెట్టినా గెలిపించడానికి అనువుగా అభివృద్ధి చేశాం, క్యాడర్ని ఇంప్రూవ్ చేశాం, డిస్ప్యూట్స్, అసంతృప్తి, అసమ్మతి లేకుండా బ్రహ్మాండంగా 5 సంవత్సరాలు నడిపాం. సో ఇట్ ఈస్ ఫర్ ది హైకమాండ్ టు డిసైడ్ ఎవరిని పెడతారో, ఏ క్యాస్ట్ పెడతారో. హైకమాండ్ కన్నా కూడా ప్రజల భావం కూడా important. తప్పకుండా హైకమాండ్ అంటే అభివృద్ధి చేసిన వాళ్ళని కాదని. అభివృద్ధి చేసిన వాళ్ళు కాదంటారు. దట్ ఈస్ హైకమాండ్. చేసిన వాళ్ళు ఎందుకు కాదంటారు? కాబట్టి వాళ్ళకి క్యాస్ట్ ఈక్వేషన్స్ అనొచ్చు, లేకపోతే ఎఫిషియెంట్ క్యాండిడేట్ సెలక్షన్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, లేదా ప్రజాభిప్రాయం ఎట్లా ఉందో కనుక్కోవచ్చు. వీటన్నిటి చూసుకొని పెట్టుకుంటారు వాళ్ళు. సో పెట్టేటప్పుడు నన్ను అడుగుతారు, నా ఒపీనియన్ చెప్తాను. వాళ్ళు నా చెప్పడం వరకే కానీ ఫైనల్ డెసిషన్ చంద్రబాబు చేస్తారు. ఫస్ట్